ఇరాన్ దేశం ఆర్థికంగా చితికిపోతోంది. డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 12 లక్షల రియల్స్ అయింది. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 12 lakh రియల్స్ అనమాట. ఈ మధ్య మనం చూస్తాం, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇరాన్ పైన ఆంక్షలు బాగా పెరిగిపోయాయి. ఎకనామిక్ శాంక్షన్స్ కూడా బాగా పెరిగిపోయాయి అన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడైతే బారక్ హుసేన్ ఒబామా అధికారంలో ఉన్నారో ఆ టైంలో, అంటే 10 సంవత్సరాల క్రితం JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఇరాన్ని ఒక దాటి మీదకి తీసుకొచ్చి పీస్ ప్లాన్ ఒకటి చేశారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాక్సిమం ప్రెజర్ పాలసీ ఫాలో అయ్యి ఇరాన్ పైన శాంక్షన్స్ మళ్ళా విధించారు. JCPOA ఏదైతే ఇరాన్తో పీస్ ప్లాన్ ఉందో అది మొత్తం ఆపేశారనమాట. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ పైన చాలా పెద్దగా కాలు దూతున్నారు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా చితికిపోయిందని చెప్పాలి. మరో పక్క ఇరాన్తో చాలా దేశాలు ట్రేడ్ ఆపేశాయి. ఇరాన్కి మేజర్ సోర్స్ ఏంటి? ఆయిల్, చమురు. అయితే చాలా దేశాలు అమెరికా ఆంక్షలకు భయపడి ఇరాన్ దగ్గర చమురు కొనుక్కోవడం ఆపేశాయి అనమాట. వీటన్నిటితో పాటు ఇరాన్లో అంతర్గతంగా కూడా అవినీతి కావచ్చు, మిస్మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా జరిగాయి. దాంతో ఇరాన్ ఇప్పుడు ఆర్థికంగా భయంకరంగా చితికిపోయింది. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ కూడా చాలా హైలో ఉందన్నమాట. ఎన్నో లక్షల రియాల్స్ తీసుకెళ్తే గానీ బయటికి వెళ్ళి మార్కెట్లో సరుకులు కొనుక్కొచ్చిన పరిస్థితి లేదు. అంటే రోజువారీ కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, సంచిలో డబ్బులు వేసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. అసలు ఇరాన్లో ఇంతటి కష్టాలు రావడానికి కారణం ఏంటి? ఆర్థికంగా ఇరాన్ ఇంత చితికిపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ చూస్తే ఇంటర్నల్ గా కూడా అంతర్గతంగా ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అనేది ఇరాన్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా బడ్జెట్ డెఫిసిట్స్ కావచ్చు, సబ్సిడీస్ కూడా, ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన సబ్సిడీస్. వీటన్నిటితో పాటు ఇరాన్లో డొమెస్టిక్ ప్రొడక్షన్, అంతర్గతంగా ఇరాన్ దేశంలో దేశీయ ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా రా మెటీరియల్స్, మిషనరీ ఇవేమి కూడా ఇరాన్కి అందుబాటులో లేవన్నమాట. ఇతర దేశాల దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆస్కారం కనిపించట్లేదు. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా తగ్గిపోయాయి అనమాట. ఉదాహరణకి ఇండియా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం బాగా తగ్గించేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. దాంతోపాటు గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలోంచి కూడా, ఉదాహరణకి స్విఫ్ట్ లాంటి సిస్టమ్ నుంచి కూడా ఇరాన్ని బ్లాక్ చేసేసారు. దాంతో ఇరాన్కి FDAs లేవు, FIS లేవు, ఇలాంటి ఏమీ లేవన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇరాన్ హెజ్బుల్లా, హమాస్, హౌతీస్, రకరకాల మిలిషియా గ్రూప్స్ని వీటన్నిటిని ఫండ్ చేయడంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టింది. దాంతో ఇరాన్ దగ్గర డబ్బు లేని పరిస్థితి అనమాట. అంతర్గతంగా ఇరాన్లో కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయంగా అనిశ్చితి ఉండటం వల్ల కూడా అక్కడ జనాలకి ఇక్కడ కాదు, మనం ఆర్థికంగా రాజకీయంగా ఇక్కడ బాగుపడలేమని చెప్పి మంచి మంచి బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అంతేకాదు ఇరాన్ నుంచి క్యాపిటల్ ఫ్లైట్ కూడా అయిపోయిందనమాట. దాంతో ఇరానియన్ సెంట్రల్ బ్యాంక్ మీద కూడా అక్కడ కాన్ఫిడెన్స్ లేదు జనాలకి. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్లో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయాయి, ఇరాన్ పైన విపరీతమైన ఆంక్షలు, అండ్ వీటన్నిటితో పాటు ఇరాన్లో అంతర్గతంగా అవినీతి అనమాట. అవినీతితో పాటు ప్రొడక్టివిటీ తగ్గిపోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాతదైపోవటం, ఈవెన్ తెహ్రాన్, ఇరాన్ క్యాపిటల్ కూడా జనావాసాలకి కష్టంగా అవటం, వీటన్నిటితో పాటు ఇరాన్లో ప్రైవేట్ సెక్టర్ కూడా అంతగా గ్రో కాలేకపోవటం, వీటన్నిటి కారణాల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దాంతో పాటు ఇరాన్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోయింది అనమాట. ఇప్పుడు ఒక డాలర్ ఎక్స్చేంజ్ రేట్లో చూసుకుంటే కనుక ఇరాన్ కరెన్సీ 12 లక్షల రియాల్స్ అనమాట. అంటే అది చాలా దారుణంగా పడిపోయినట్టు లెక్క. 10 మాసాల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చిన టైంలో చూసుకుంటే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు దాదాపు 7 lakh రియల్స్. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు దాదాపు 12 lakh రియల్స్ అనమాట. దారుణంగా పడిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, బేసిక్ నెసిటీస్, ప్రజలు గృహావసరాలు కొనుక్కోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా కూడా విపరీతమైన డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి, విపరీతమైన ఇన్ఫ్లేషన్. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది చితికిపోయిందని చెప్పాలి.